సార్. గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు లోకేష్ గారి మీద. అదేంటంటే గూగుల్ డేటా సెంటర్ గురించి అది వాస్తవమో అవాస్తవమో చెప్పట్లేదు, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పేసి కొన్ని విమర్శలు చేశారనమాట. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నారాయణ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అన్న ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ఒక కంపెనీని తేవాలనుకున్నారు. అయితే వీళ్ళేంది గుడివాడ అమర్నాథ్ రెడ్డి లైన్ వైసీపీ వాళ్ళు ఏంది, నువ్వు ఇప్పుడే తెస్తావా ఎప్పుడు తెస్తావో ఏంటి అన్నట్టు ముందే ఆతృతగా ఉన్నట్టున్నారు. అలా కాకుండా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి అదే క్యాంపెయినింగ్గా పెట్టుకునే టార్గెట్లో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుంది. ముందు వాటి మీద ఒక నిర్ణయంకి వచ్చారు, దాన్ని గూగుల్ సెంటర్ విధంగా తీసుకురావడానికి. అక్కడ ఐటీ పార్క్స్ అలాంటివి తీసుకొచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే అడ్డెక్ సిటీ అవి తెచ్చారో అట్లా అక్కడ కూడా డెవలప్ చేయాలని చూస్తున్నట్టు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పి ఉంటారు. దాన్ని కంక్లూజన్ మొత్తం డీటెయిల్స్ రాలేవు, ఏమీ రాకుండా ముందే ఎందుకు వీళ్ళు అడావుడి చేయడం అలా. సో ఈ గూగుల్ డేటా సెంటర్లో ఓవరాల్గా ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ. బట్ ఇక్కడ కూటమి ప్రభుత్వము ఏమందంటే, అంటే పుకార్లు ఇవి, అన్నది డిక్లరేషన్ లేదు, బట్ 1,80,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఒకటి రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అది క్లారిటీ ఒకటి లేదు. బట్ దాని గురించి ఏమంటారు? ఇప్పుడు 1,80,000 అనేది ఒక నంబర్ ఇచ్చారు, అది డైరెక్టా నాన్ డైరెక్టా అనేది వాళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు అఫీషియల్ డేటా వచ్చినప్పుడు అఫీషియల్గా గూగుల్ సెంటరే అక్కడ రిలీజ్ అయ్యి అక్కడ కొన్ని నిర్మాణాలు జరిగి లేకపోతే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అక్కడ ఆఫీస్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి అక్కడ సెంటర్స్ వచ్చాయి, దాని తర్వాత మాల్స్ వచ్చేసేసి స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ సెలబ్రిటీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఒక్కటి డెవలప్ అయిందంటే ఒక సరౌండింగ్ మన హైదరాబాద్ ఉంది, హైటెక్ సిటీ ఒకటి వచ్చిన తర్వాత విప్రో ఇలాంటి యాపిల్ కంపెనీలు ఏది వేరే కంపెనీలన్నీ చాలా వచ్చినాయి. ఒకదాని బేస్డ్ అయింది వస్తాయి. వీళ్ళు డైరెక్ట్ అన్నారా అన్డైరెక్ట్ అన్నారా, అఫీషియల్గా కొన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్అఫీషియల్గా ఆ చుట్టుపక్కల మొత్తం వ్యాపార వ్యవస్థ పెరుగుతుంది. ఆ వ్యాపార వ్యవస్థ పెరగడం ద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయి కదా. అక్కడ వ్యాపార వ్యవస్థతో పాటు అక్కడ నివాస యోగ్యాలు కూడా పెరుగుతాయి కదా. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అనేది అది ఎంత కెపాసిటీతో వస్తుంది, అది ఎంత పెట్టుబడితో వస్తుంది, దాని మీద బేస్ అయి ఉంటుంది. అది మొత్తం రిలీజ్ అయిన దాకా వీళ్ళు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ముందే ఎప్పుడు వస్తుంది, ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఇచ్చేదాకా వెయిట్ చేస్తే కదా తెలిసేది. లేదు ఇవ్వలేదు, ఎలక్షన్ టైంలో మీకే క్యాంపెయినింగ్ అవుతుంది. ఎలక్షన్ టైంలో మీరు చెప్పొచ్చు కదా, గూగుల్ సెంటర్ తెస్తానన్నారు, ఇది తెస్తానన్నారు, చేయలేరు కదా అని మీరు కౌంటర్ చేయడానికి ఉంటుంది. ఈ లోపు వీళ్ళు తెస్తే వీళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏమైనా కూటమి ప్రభుత్వమే తిరిగి వస్తుందా, లేకపోతే వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? ఉంది, ఆల్మోస్ట్ ఆల్ కూటమి ప్రభుత్వమే రావచ్చు. ఆల్మోస్ట్ ఆల్, ఎందుకంటే ఇప్పటికైతే మైనస్ పాయింట్స్ పెద్దగా లేవు. కొద్దిగా గొప్ప ఉన్నా కూడా అవన్నీ మామూలే. కానీ ఆపోజిట్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్లో అంతగా స్ప్రెడ్ అయ్యి అంత వర్క్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఈ 3 రాజధానుల పని పూర్తవుతుందంటారా? 3 లేదు ఏం లేదు, ఒకటే రాజధాని అమరావతి ఒకటే. ఇంకా 3 ఎందుకు వాళ్ళకి? ఒకదానికే డబ్బులు లేవని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటుంటే 3 రాజధానులకి డబ్బులు ఏడా చేస్తారు? గూగుల్ సెంటర్కి ఇప్పుడు డబ్బులు లేవు. మరి కంప్లీట్ అవుతుందంటారా? ఈ 3-4 ఇయర్స్ కాకుండా నెక్స్ట్ టర్మ్ కూడా వీళ్ళే ఉంటే కంప్లీట్ అవుతుంది.